ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో కన్యా రాశి వారికి ఇంట్లో నుంచి శక్తి వెళ్ళిపోతుంది. జ్యోతిష్య చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఇక ఆ శక్తి గనక మీ ఇంటిలో నుండి బయటకు రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? అది మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా? అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఈ 2025వ సంవత్సరంలో ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు హెల్ప్ని ఎప్పుడూ అందిస్తారు. అలాగే వీరు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు అనేవి వీరికి చేతగాని పని. అలాగే కన్యా రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును, చెడును ఏమాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలోకి వీరికి ఎన్ని మంచి అలవాట్లు, లక్షణాలు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా కన్యా రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోభిలాషులను కూడా అధికంగా సంపాదించుకుంటారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడడాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జలసీ అనేది వీరికి ఉంటుంది. ఇక ఈ జలసీ కారణంగానే ఎన్నో రకాల కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారడానికి లేదా వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు వారి యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలరు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యాలను ఈ కన్యా రాశిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు. ఎలా అంటే ఈ రాశివారు కొన్ని సందర్భాలలో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పవచ్చు. అంటే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18, 19, 20వ తేదీల్లో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా
ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి. అది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళబోతుంది. ఇక ఆ శక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మానవుల జీవితాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మానవుని యొక్క కంటి చూపుకి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా, అంటే నకారాత్మక శక్తిగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అలాగే ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడుతూ కనిపించినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ, ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క మానవుల కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అనేకమైన సమస్యలు అనేవి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది. దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. ఈ నెల అంటే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18, 19, 20 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఇక ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు, కష్టాలు, బాధలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక సందర్భంలోనైతే మీరైతే జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు. ఎందుకని అంటే దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది. ఎందుకని అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక ఈ ఫిబ్రవరి మాసంలో వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు, చైర్లు, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉంచకూడదు. అలాగే ముఖ్యంగా పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోకూడదు. ఇటువంటివి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు ఒక చిన్న పని కూడా చెయ్యాల్సి ఉంటుంది.
ఆదివారం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి అలాగే గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబంద మొక్కకు బొట్లు పెట్టిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇక నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 18, 19, 20 తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందుల నుండి మీకు ఈ సమయంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. అలాగే దాన ధర్మాలు చెయ్యండి. తద్వారా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను మరిన్ని పొంది తీరుతారు. సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి గంగాజలం, బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.